Hi, this is Lakshmi from Avenue Interiors. Today I am going to showcase another 2 BHK apartment in Muppa Melody. ఇప్పుడు మీరు చూస్తే అండి, దిస్ ఈజ్ లివింగ్ రూమ్. ఎంత సింపుల్గా బట్ ఎంత ఎలిగెంట్గా ఈ లివింగ్ రూమ్ చేసామో చూడండి. ఇది టీవీ యూనిట్. ఈ టీవీ యూనిట్కి వచ్చేసి బ్యాక్ ప్యానెల్ ఇచ్చాము. ఈ బ్యాక్ ప్యానెల్ కూడా ఒక ఫ్యాబ్రికేటెడ్ లామినేట్, అంటే ఫ్యాబ్రిక్ లాగా, అంటే ప్లెయిన్ లామినేట్ కాకుండా కొంచెం ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ లామినేట్ తీసుకొని అండ్ లెఫ్ట్ రైట్ అనేది లైట్స్ తోటి హైలైట్ చేసాము. అండ్ కింద బేస్ యూనిట్ సింపుల్గా అండ్ ఎలిగెంట్గా అనేది డిజైన్ చేసాము మనం. ఇప్పుడు ఈ ఆపోజిట్ వాల్ చూసుకుంటే మనము లివింగ్ ఏరియాలో వాల్ బీడింగ్స్ తోటి హైలైట్ చేసాము. ఈ వాల్ బీడింగ్లో మనం ఒక చుట్టూ ఫ్రేమ్ లాగా ఇచ్చి ఆ మిడిల్ వచ్చేసి అంటే జనరల్గా డిఫరెంట్గా వాల్ పేపర్స్ తోటి కానీ ఫొటోస్ తోటి కానీ హైలైట్ చేసుకోవచ్చు. కొంచెం మనకి ఇక్కడ లైటింగ్ పెట్టుకుందామని సింపుల్గా డిఫరెంట్ కలర్ తోటి హైలైట్ చేసాము అండ్ విత్ అసెంట్ లైట్స్ తోటి పెట్టేసాము. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇప్పుడు ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఈ అంటే మంచి బిగ్ సైజ్ వార్డ్రోబే వచ్చింది. ఇక్కడ ఈ బిగ్ సైజ్ వార్డ్రోబ్ వచ్చేసి మనకి ఇక్కడ కింద డ్రావర్స్ ఇచ్చాము. అంటే కిందకి ఎక్కువ వంగలేం కాబట్టి షెల్ఫ్స్ పెడితే తీసుకోవడం కష్టమని మనం డ్రావర్స్ ఇచ్చాము. డ్రావర్స్ అయితే ఈజీగా పుల్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనం షెల్ఫ్స్ విత్ ప్రొఫైల్ లైటింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనం డ్రా ఇచ్చాము. సో 2 doors, స్లైడింగ్ డోర్స్. ఇక్కడ వచ్చేసి మనం మిర్రర్ ఫర్ డ్రెస్సింగ్ అండ్ డ్రావర్ పుల్ అవుట్ ఫర్ స్టోరేజ్. అండ్ ఇక్కడ ఒక సైడ్ చిన్న స్టోరేజ్ ఇచ్చాము. ఇది ఒక చిన్న స్టోరేజ్ ఇచ్చాము. అంటే మనం ఏదైనా యూజ్డ్ క్లాత్స్ కానీ వ్యాలెట్స్ కానీ అట్లాంటివి ఏమైనా స్టోర్ చేసుకోవడానికి అనేసి అన్నట్లు యూస్ఫుల్గా ఉంటుంది అనేసి. అండ్ ఇక్కడ బాత్రూంలో ఎల్ఈడి మిర్రర్ ఇచ్చాము. ఎల్ఈడి మిర్రర్ అనేది ఇచ్చాము ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు మనం క్రాకరీ యూనిట్ చూద్దాం. చూద్దామండి. సో ఇది క్రాకరీ యూనిట్. స్టోరేజ్ కోసం అనేసి మనం పైన లాఫ్ట్ కూడా తీసుకున్నాము. ఈ లాఫ్ట్ అనేది మనం ఫ్లూటెడ్ లామినేట్ తోటి చేసాము. అండ్ ఇక్కడ ప్రొఫైల్ షట్టర్స్, మిడ్ వాల్ కొంచెం హైలైట్ చేయడానికి అనేసి ప్రొఫైల్ షట్టర్ తీసుకున్నాము. అండ్ ఇది క్వార్ట్జ్ కౌంటర్ టాప్ తీసుకున్నాము. అండ్ ఓపెనబుల్ షట్టర్స్ అండ్ డ్రాస్. అంటే ఇక్కడ మిక్స్ ఆఫ్ ఆల్ తీసుకున్నాం అనమాట. సో ఇది చాలా బాగా హైలైట్గా అండ్ ద కలర్ కాంబినేషన్ కానీ వైట్ అండ్ దిస్ సీ గ్రీన్ కానీ చాలా బాగా వచ్చింది. ఇది కిచెన్ అండి. అంటే కిచెన్ కొంచెం చిన్నదిగా వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఈ ఎల్ షేప్ కిచెన్లోనే స్టోరేజ్ ఫుల్గా ఇచ్చాము. అంటే ఇక్కడ బాస్కెట్స్ కావచ్చు, ట్యాండమ్ బాస్కెట్స్, హ్యాండిల్లెస్ ట్యాండమ్ బాస్కెట్స్. దిస్ ఈజ్ కట్లరీ, కప్ అండ్ సాసర్ అండ్ థాలీ. అండ్ ఇక్కడ వచ్చేసి పూజ కూడా మనకు కిచెన్లోనే వచ్చింది. సో కొంచెం సింపుల్గా పూజా యూనిట్ కూడా చేసాము విత్ లైటింగ్ అండ్ సిఎన్సి కట్. ఇది ఫోల్డబుల్ టేబుల్. ఈ కిచెన్లో అంటే మనకు స్పేస్ యూటిలైజేషన్ కోసం కావాలన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫోల్డ్ చేసేయచ్చు. అది పెట్టుకున్నాం ఇక్కడ. దిస్ ఈజ్ చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది మనకు విండోకి లెఫ్ట్ రైట్ వార్డ్రోబ్స్ వచ్చాయండి. సో వార్డ్రోబ్స్
అండ్ సేమ్ దీనికి కూడా కింద డ్రాస్ తీసుకున్నాము. అండ్ అట్ సైడ్ కూడా 2 డ్రాస్ విత్ ఓపెనబుల్ వార్డ్రోబ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఈ వాల్ చూస్తే ఒక వాల్ హైలైట్ చేసాము పెయింటింగ్ తోటి. అంటే ఈ హౌస్కి ఆ పెయింటింగ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట, ఇంక్లూడింగ్ గ్రిల్స్, మెష్ డోర్స్ అండ్ ఆల్ ఎండ్ టు ఎండ్. ఇట్స్ లైక్ టర్న్కీ ప్రాజెక్ట్ లాగా. అండ్ దిస్ వాల్ వచ్చేసి మనం డిఫరెంట్ కలర్ తోటి మనం హైలైట్ చేసాము. దిస్ ఇస్ ఫ్లోర్ బెడ్ చూపించి.